ఎన్నికల నగారా మోగడంతో అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే రాయచోటి ప్రజలకు ఎంతో అభిమానమని, అందుకోసమే చాలా బలోపేతంగా ఉత్సాహంగా పనిచేస్తున్నా అన్నారు. రాయచోటిని అభివృద్ధి చేశాం కాబట్టే ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడపను తొక్కి ఓట్లు అడుగుతున్నామన్నారు. తిరిగి రాయచోటి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే డెవలప్మెంట్ ఆర్థిక స్థితిగతులు మార్చి అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డితో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. ఇవాళ రాయచోటి నియోజకవర్గంలోని గొల్లమద్దివీడు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వెళ్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగిన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రజల ముందుకు వెళ్తున్నారు కదా, ఎలా మీకు ఆదరణ లభిస్తూ ఉంది? ప్రజలలో ఈ 5 సంవత్సరాలు మేము ప్రజల్లోనే ఉన్నాం. గడప గడప ప్రోగ్రాంలో 1,01 ఇళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క మనిషితో మమేకమవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలలో కూడా నేను ఆర్భాటాలకు తావు ఇవ్వకుండా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏం మంచి చేశాం, రాబో రోజుల్లో ఏం మంచి చేయబోతున్నాం అన్నటువంటి విషయాలు ప్రజలకు తెలియజేసి ఓటు అడుగుతున్నాం. ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మేలు జరిగింది, ప్రతి మనిషికి మేలు జరిగింది అనేది స్పష్టంగా కనపడుతుంది. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు మేలు జరిగింది కాబట్టి, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పనులు, రాయచోటితో ఎంతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ అంటే కూడా, జగన్ అంటే కూడా బాగా అభిమానిస్తారు కాబట్టి చాలా బలోపేతంగా, చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా రాయచోటి నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా ఉండబోతోందన్న? ప్రజల నిర్ణయితలు, ప్రజలు ఎలా స్పందిస్తున్నటువంటిది మీరే ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది. ప్రజాస్పందన ఉంది కాబట్టే నేను ఇల్లు తిరగలుగుతున్నా. ఎక్కడో కూర్చొని నలుగురితో మీటింగ్లు పెట్టుకొని కేకలు విజిల్స్ వేసి పోవటం లేదు. ప్రతి ఇంటికి వెళ్తున్నాను, ప్రతి గడపకు తొక్కుతున్నాను, ప్రతి ఒక్కరికి ఎంత మేలు జరిగింది, ఏం మేలు జరిగింది వివరిస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్న మునుపు ఎలా ఉండింది, రాయచోటి ఎలా ఉంది అన్నటువంటిది తెలియజేస్తున్నాను. ఒక రాయచోటి ఆర్డీఓ కార్యాలయం రాయచోటిని ఈరోజు జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. మరి ఆ జిల్లా కేంద్రాన్ని కూడా ఒక ఆయన నేను మదనపల్లికి మారుస్తాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు ఏమో రాజంపేటకు మారుస్తాను అంటున్నారు. మరి ఇటువంటి సమయంలో రాయచోటికి నేను ఎంత అవసరం అనేది కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు మీరు గెలిస్తే ఇంకా అభివృద్ధి ఎలా జరగబోతోంది? ఇప్పుడు రాయచోటి 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగింది అన్నటువంటిది మీరు అన్ని వైపులా అన్ని సైడ్స్ తిరిగితే మీకే అర్థమవుతుంది. రాబో రోజుల్లో నా లక్ష్యం ఏంటి? డెవలప్మెంటు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, మేలు చేయటం, కరువు కాటకాలతో పీడింపబడుతున్నటువంటి ప్రజల కోసం గతంలో రాజశేఖర్ గారి హయాంలో వెలిగల్లు, శ్రీనివాసపురం లాంటి ప్రాజెక్టులు, జరికొండ లాంటి ప్రాజెక్టులు కట్టాం. వాటిని పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్లు అందించడం, ప్రతి ఇంటికి మంచినీరు, తాగునీరు అందించేటువంటి స్ఫూర్తితో పనిచేస్తాం. రాబో 2 సంవత్సరాలు ఇవి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు పెరిగిందా, గతంలో నేను రాకమునుపు రౌడీజం ఉందా అనేది మీరే బేరీజ్ చేసుకోండి. గతంలో ఒంటెద్దు బళ్ళతో నీళ్లు లేక అల్లాడి నీళ్ళ వ్యాపారం జరిగేది. ఈరోజు రాయచోటికి పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. అలాగే నేను వచ్చిన తర్వాత ఎటువంటి గొడవలకు తావివ్వకుండా, ఘర్షణలకు తావివ్వకుండా, కులమతాలకు అతీతంగా అందరితో మంచిగా వెళ్తూ సామరస్యంగా ఉంటున్నందుకు నేను రౌడీజం చేస్తానని వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే దొంగ అని అరిచినట్లు ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో ఏదైతే నేను శాంతి కోరుకుంటున్నానో అదే శాంతి కొనసాగించే విధంగా రాయచోటి ప్రజలు నిర్ణయించుకున్నారు. రాయచోటి ప్రజలు కోరుకుంటున్నది కూడా శాంతి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చూపించానని చెప్పి, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని పట్టం కట్టబోతున్నారని చెప్పి, మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.